నర్సరావుపేట జిల్లా చిలకలూరుపేట ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటనాయుడు ముఠా చోరీ చేసిన కార్లలో తాజాగా 8 కార్లు పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలోనే 10 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మొత్తం 22 కార్లు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన కార్లు కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల కస్టడీలో ఉన్న వెంకటనాయుడు ముఠా నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. ఇప్పటికే వెంకటనాయుడు తండ్రి ఏఎస్ఐ శ్రీనివాసరావును నర్సరావుపేట జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. ఫోన్ నుంచి శ్రీను చెప్పండి. శ్రీను చెప్పండి, ప్రమాదానికి అసలు కారణాలేంటి? పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలింది? యస్తావని మనం చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని గణపవరం వద్ద జాతీయ రహదారిపై స్విఫ్ట్ డిజైర్ కారులో 5 విద్యార్థులు అయితే వారి పూజ నిమిత్తం అయితే వెళ్తున్నారు. అక్కడ ఏంటంటే జాతీయ రహదారిపై నకిలీ బ్రేకింగ్ స్పేటర్ అవతారం ఎత్తినటువంటి ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు ఒక కంటైనర్ ను పక్క తీసి ఆపమనడంతోనే అతను బండి స్లో చేయడంతో వెనక నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల కారు కంటైనర్ అయితే బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే 5 విద్యార్థులు అయితే మృతి చెందారు. ఈ మృతి చెందిన విద్యార్థులు 4 అయితే పల్నాడు జిల్లా చెందినటువంటి విద్యార్థులు, ఇంకొకరు గుంటూరు జిల్లా చెందినటువంటి వారు. మొత్తంగా ఈ కేసులో అయితే చకాచక్యంగా పోలీసులు అయితే చాలా తొందరగా అయితే వివరాలు సేకరించడం కానీ వారికి సంబంధించినటువంటి అంటే ఈ నకిలీ బ్రేకింగ్ స్పేటర్ ను పట్టుకోవడంలో కానీ అయితే వీరినైతే రాష్ట్ర డీజీపీ కూడా అభినందించినట్టయితే మనం చూసాము. ఇక దీనిలో ముఖ్యంగా వీరినైతే కస్టడీకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ నెల 18వ తారీఖున 5 రోజుల పాటు పోలీసులు అయితే వీరి కస్టడీ అయితే కోరారు పావని. ఈ 5 రోజుల క్రమంలోనే వీరు నకిలీ బ్రేకింగ్ స్పేటర్ అవతారం ఎత్తి వీరి పక్కన ఉన్నటువంటి ఎంతమంది అంటే ఈ వెంకటనాయుడికి సంబంధించినటువంటి అంటే మిత్రులు, అతనికి సంబంధించిన అనుచరులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎటువంటి చోరీలు చేశారు అనే దాని మీద కూడా ఈ కస్టడీలో తేలుతుంది. కానీ కస్టడీ తీసుకున్న 2 రోజుల్లోనే వీరి దగ్గర నుంచి అయితే 12 కార్లు అయితే స్వాధీనం చేసుకున్నారు పావని. ప్రస్తుతం నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కారును అయితే ఉంచడం జరిగింది. అసలు పోలీసులు ఇప్పటి వరకు ఎన్ని కార్లు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ నుంచి? పావని, ప్రస్తుతం పోలీసులు అయితే 12 కార్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక మనకి ఇంకా ప్రాథమిక సమాచారం కూడా ఉంది. ఇంకా రావాల్సిన కార్లు అయితే ఉన్నాయి. వాటిని తెప్పించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. కానీ ఈ కార్లు వీరి దగ్గర నుంచి వెంకటనాయుడు టీం దగ్గర నుంచి కార్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వారే ఉన్నారు. కొంతమంది అయితే స్వచ్ఛందంగా కారును అప్పగించడం కూడా జరిగింది. ఇప్పటికీ పోలీసులు అంటే ప్రజల్ని కాపాడాల్సిన వారు ఈ చోరీ గ్యాంగుల్ని అంటే ఈ దొంగతనాలు పాల్పడకుండా అదుపు చేయాల్సిన వారే దొంగల దగ్గర నుంచి కార్లు కొనుగోలు చేయడం అయితే ఇక్కడ పల్నాడు జిల్లా ప్రజలు కావచ్చు, అధికారులు అయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు పవన్. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అధికారులు? పవన్, ఈ ఘటనలు ఇంకా ఇటువంటి జరగకుండా కూడా జిల్లా ఎస్పీ కావచ్చు, డీజీపీ కూడా ఈ జాతీయ రహదారులపై పకడ్బందీ అయితే పోలీసులు అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఇది చాలా బాధాకరం. ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం, ఒకే ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలా బాధాకరంగా ఉన్నట్టే పోలీసు అధికారులు కూడా తెలుపుతున్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని అయితే ఎస్పీ అయితే కూడా మాకు తెలుపుతున్నారు. ఇప్పటికే వెంకటనాయుడు తండ్రిని ఏఎస్ఐ శ్రీనివాసరావును కూడా జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తున్నట్లు చూస్తున్నాం. దాని గురించి చెప్పండి. పావని, మొదటిగా అయితే ఈ కేసు
అంటే వెలుగులోకి వచ్చిన తర్వాత వారిని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కి వీరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత పూర్తి వివరాలు సేకరించి అయితే ఈ ఏఎస్ఐ శ్రీనివాసరావుని అయితే ఎస్పీ సస్పెండ్ చేశారు. అంటే వీరి కొడుకు ప్రమేయం ఈ ఈ ప్రమాదానికి కారణమైంది కావచ్చు. తర్వాత కార్లు దొంగతనం కేసులో కానీ చాలా చోరీ కేసులు, ఇది తక్కువ ధరకు బంగారం కూడా ఇస్తానని చెప్పి 2023లో ప్రజల వద్ద నుంచి డబ్బు దోచుకొని ఉడాయించే సంగతి కూడా తెలిసిందే పావని. అందువల్ల వీటన్నిటిని తీసుకొని ఎస్పీ అయితే వీళ్ళని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది పావని. శ్రీని, గతంలో కూడా ఇలాంటి చర్యలు ఏమైనా జరిగినట్లు చెప్తున్నారు అధికారులు వాళ్ళ నుంచి? ప్రస్తుతం ఈ వెంకటనాయుడు 2023లో నర్సాపేట పట్టణంలో కొంతమంది వద్ద అయితే డబ్బులు తీసుకొని తక్కువ ధరకు బంగారం ఇస్తాను మీకు అని చెప్పేసి ఉడాయించి 1 సంవత్సరం పాటు కనిపించకుండా పోయిన పరిస్థితి అయితే మనం పల్నాడు జిల్లాలో చూసాము. ఆ తర్వాత కొత్తగా ఈ నకిలీ బేకేస్ పేట అవతారం ఎత్తిన తర్వాత ఈ వెంకటనాయుడు అయితే వెలుగులోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.